ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న క్యాబేజీ శనగపప్పు కర్రీ అండి. ఇది రోటీస్లో చపాతీలో తినవచ్చు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ప్రతి ఒక్కరు తినవచ్చండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. క్యాబేజీ శనగపప్పు కర్రీ తయారు చేసుకోబోయే విధానం చూద్దాం. హాయ్, నమస్తే అండి. ఈరోజు మనము క్యాబేజీ శనగపప్పు కర్రీ తయారు చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. క్యాబేజీ సన్నగా కట్ చేసుకున్నానండి. అలాగే శనగపప్పు 1 కప్పు, పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి 1 కప్పు, 1/2 కప్పు ఎల్లిపాయలు పొట్టు తీసుకున్నవి, 1 టేబుల్ స్పూన్ సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కరివేపాకు, పోపు గింజలు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇక్కడ బౌల్లో వాటర్ మరిగిస్తున్నాం కదా, ఈ వాటర్లో శనగపప్పు అలాగే ఈ క్యాబేజీ పీసెస్ని మొత్తం వేసి ఉడకబెడదాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము క్యాబేజీ ఉడికిందా లేదా అని. వావ్, మంచిగా ఉడికిపోయింది కదా క్యాబేజీ శనగపప్పు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకున్నాం కదా, పాన్లో ఆయిల్ వేసాను. ఆయిల్ కూడా మంచిగా వేడవుతుంది. ఎల్లిపాయలు పొట్టు తీసినవి వేద్దాము. వేసి కొంచెము మగ్గిన తర్వాత కరివేపాకు, పోపు గింజలు కూడా వేద్దాం. ఒక 1 మినిట్ కొంచెం మగ్గే వరకు ఇలాగా కలిపెట్టుకుంటూ ఉందాం. ఉల్లిపాయలు, పోపు గింజలు అన్నీ మొత్తం ఇలాగా కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు కట్ చేసుకున్న ఈ పచ్చిమిర్చి కూడా వేద్దాం. వేసి కొంచెం ఇవి కూడా పచ్చిమిర్చి కూడా మగ్గే వరకు ఇలాగే కలిపెట్టుకుంటూ ఉందాం. ఎక్కువ మాడ అవసరం లేదండి. మాడితే మరి కర్రీ టేస్ట్ అంతా పోతుంది. మగ్గితే సరిపోతుంది. ఆ మగ్గే వరకు సాల్టు, పసుపు కూడా వేసేద్దాము. ఇప్పుడు కొద్దిసేపు ఇలాగే కలిపెట్టుకున్న తర్వాత వాటర్ తీసేసుకున్న ఈ క్యాబేజీని ఇందులో వేద్దాము. ఉడికిన క్యాబేజీ మొత్తం ఇలాగా పోపులో వేసాము కదా, మొత్తం ఇలాగే ఒక 2 మినిట్స్ కలిపెట్టుకుంటూ ఉందాము. వాటర్ ఏమన్నా ఉన్నా కూడా మొత్తం ఇంకిపోతుంది. కర్రీ మొత్తం కొంచెం ఫ్రైడ్గా రావాలి. ఇంతేనండి, క్యాబేజీ శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది. ఇది చపాతీలు తినవచ్చు, రైస్లో కూడా తినవచ్చు, అలాగే రోటీస్లో కూడా తినవచ్చు. చాలా బాగుంటుంది. చాలా హెల్తీ రెసిపీ కూడా, ఎందుకంటే మనం బాయిల్డ్ చేసుకొని చేస్తున్నాం కాబట్టి. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.